హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ బియ్యం రవ్వ వడియాలు. ఈ బియ్యం రవ్వ వడియాలు పప్పుకూరతో కానీ ఏదైనా పచ్చడితో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఎండలో అయినా నీడలో అయినా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. మరి రెసిపీ ప్రాసెస్ చూద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి, ఒక 2 ఇంచుల అల్లం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ స్పైస్ లెవెల్స్ని బట్టి ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక పాత్రని స్టవ్ మీద పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత కల్లుప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ ఇలాగా మరుగుతున్న టైంలో రెడీ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే నీరు యాడ్ చేసుకున్నామో అదే కప్ తోటి 1 కప్పు బియ్యం రవ్వని ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. మీరు ఇలాగ తిప్పుకుంటూ యాడ్ చేసుకోలేదు అంటే బియ్యం రవ్వ ఉండలు కడుతుందని గుర్తుంచుకోండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బియ్యం రవ్వ 50% కుక్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యం రవ్వ బాగా కుక్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బియ్యం రవ్వ బాగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఇలాగ వడియాలను ఆరబెట్టుకోవాలి. క్లాత్ మీదైనా ఆరబెట్టుకోవచ్చు, పాలిథిన్ కవర్ మీదైనా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఫస్ట్ డే మొత్తం క్లాత్ మీద ఉంచుకొని సెకండ్ డే పాలిథిన్ కవర్ మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. నేనైతే ఇక్కడ చిన్న చిన్న బాల్స్గా అండ్ చిన్న చిన్న అప్పచ్చులుగా వడియాలను చేసుకున్నాను. అలా మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. సో ఈ వడియాలని మీరు ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు. నేనైతే నీడలో ఆరబెట్టుకున్నాను. సరిగ్గా 4 డేస్కి పర్ఫెక్ట్గా గలగలలాడుతూ నాకు వడియాలు రెడీ అయిపోయాయి. సో వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవటమే. ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత రెడీగా ఉన్న వడియాలను వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా వడియాలు రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. బియ్యం రవ్వ వడియాలు రెసిపీ నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ recipes. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.